గూడూరు యూత్ దెబ్బకి జంక్షన్ జామ్ అయిపోయింది. యువగల మొదలైన రోజు అడ్డుపడతానన్నారు. 150 రోజులు పాదయాత్ర చేశా. అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. నా గొంతు నొక్కేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తే ఈ రోజు రాష్ట్రం అంతా యువగలమే ఇంపడుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభించాడు. ఆనాడు ప్రజలందరినీ కోరాడు, 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ తల వంచి ప్రత్యేక హోదా తెస్తానని. ఇప్పుడు ఏకంగా 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలుంటే ఏమైంది ఆ ప్రత్యేక హోదాని ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ నేను నిలదీస్తున్నా. గత 4 సంవత్సరాలుగా ఈ ఎంపీల ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు, ఏం పొడిచారు నేను ఆలోచిస్తే నాకు ఒకటే అర్థమైంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి చంచల్గూడ జైల్లో స్పెషల్ స్టేటస్ ఖైదీ మాత్రమే తీసుకొచ్చాడు. జగన్ పాలన ఎంత చెత్తగుందో నేను చెప్పాల్సిన అవసరంలా. పాపం ముస్తఫా గారు బయట ఏడ్చారు, మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు రూమ్ లో కూర్చుని ఏడ్చే పరిస్థితి ఈ రోజు అందరూ చూస్తున్నారు. పోలవరంకి బుల్లెట్ దింపుతారు, జగనే ఆయనకి బుల్లెట్ దింపాడు. పిల్ల కాలువ తవ్వలేని వ్యక్తి ఈ సిల్లి బచ్చా 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన నన్ను ప్రశ్నిస్తాడంట. ఈ సిల్లి బచ్చాకి చెప్తున్నా, టైం అండ్ డేట్ ను మీరు నిర్ణయించండి, వెన్యూ మీరు నిర్ణయించండి. చర్చకి ఈ లోకేష్ సిద్ధం. ఆ చర్చకి సైకో జగన్ ని తీసుకొచ్చి నెల్లూరు సిటీ సీట్ ఈ సిల్లి బచ్చకి ఇస్తున్నానని సభ సాక్షిగా చెప్పించని సవాల్ ఈ రోజు నేను విసురుతున్నా. ఈ సిల్లి ఫెలోకి నేను చెప్తున్నా, ఈ సిల్లి బచ్చాకి నేను ప్రశ్నిస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని పులివెందల నుంచి బయటకు వచ్చి ఎప్పుడు గెలవని సీటులో పోటీ చేయమను.